హాయ్ అండి. ఈరోజు చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి మన ఛానల్లో. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ ఎలానో మీకు చూపిస్తానండి. చూడండి, మనకి ఇప్పుడు చూసారు కదా వీడియోలో, ఆ మోడల్ బ్లౌజ్ కటింగ్ చేయాలి అంటే ఫస్ట్ అయితే మనం క్యాన్వాస్ మీద కట్ చేసుకోవాలండి. ఏదైనా మోడల్ బ్లౌజులు కట్ చేయాలంటే ఈ విధంగా క్యాన్వాస్ మీద కట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చెప్పేస్తాను. అయితే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసారంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, క్యాన్వాస్ తీసుకున్నాను కదా, ఈ క్యాన్వాస్ వచ్చేసి మనకి ఇది బోట్ నెక్ కదా, ఈ షోల్డర్ ఎంతైతే ఉంటుందో అంత వెడల్పుతో ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా తీసుకోవాలి. అలాగే మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉంటుందో దానికి ఒక 1 ఇంచ్ తగ్గించుకొని తీసుకోవాలి. ఓకేనా? ఇలా మనకి పేపర్ క్యాన్వాస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఈ బ్లౌజ్ పీస్ని దానిపైన పెట్టేసి మార్కింగ్స్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపించదని రెడ్ పెన్సిల్తో మార్కింగ్ వేస్తున్నాను. చూడండి, ఇలా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ పీస్ని తీసేశాక ఆ మార్కింగ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, దానిపైన ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్స్ అయితే మళ్ళీ ఇలా వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.35 ఇంచులు పెట్టుకున్నానండి. నెక్ విడ్త్ వచ్చేసి 4 మీద 2 గీతలు ఉంది, కానీ నేను ఇక్కడ 4 ఇంచులకే మార్కింగ్ వేస్తున్నాను పైన. ఓకేనా? ఈ కింద వచ్చేసరికి 4 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అండి. మరి ఎక్కువ డీప్గా వెడల్పుగా అయిపోతుంది అనుకుంటే ఒక 1/4 ఇంచు తగ్గించుకోవచ్చు. ఇక్కడైతే నేను 4 ఇంచులు పెట్టట్లేదు, పావు తక్కువ 4 ఇంచులు అంటే 3.35 ఇంచులు అయితే పెట్టేశాను. ఓకేనా? పైన 4 ఇంచులే ఉంది, కింద వచ్చేసి ఒక 1/4 ఇంచు తగ్గించేసాను అనమాట. ఇక్కడైతే క్యాన్వాస్ వరకే కటింగ్ చూపిస్తానండి. మీకు ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుందండి, మన ఛానల్లో ఉంది చూడండి. ఇక్కడ చూడండి, కింద వైపు మీరు 4 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు, లేదా ఒక 1/4 ఇంచు తగ్గించి కూడా మీరు కస్టమరు ఏ విధంగా అడిగారో దాన్ని బట్టి మనమైతే మార్కింగ్స్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ విధంగా స్కేల్ని పెట్టేసి రౌండ్ మార్కింగ్ అయితే వేసుకున్నాం. ఈ కింద డిజైన్ కోసము కింద నుంచి 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేశాను. అలాగే ఈ పైన ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ వేసాం కదా, దానికి ఈ విధంగా కలుపుకొని స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇలానే మనమైతే ఒక డిజైన్ కూడా వేసుకోవచ్చు అండి. కాకపోతే ఇక్కడ నేను చిన్న కట్ వర్క్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక 1/2 ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి కట్ వర్క్ కోసం. ఇలా ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఈ విధంగా లైన్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 3 స్టెప్పులు వచ్చినట్టుగా నేనైతే డిజైన్ వేస్తానండి. అందుకోసమని ఇక్కడ ఎన్ని ఇంచీలు ఉంది చూసుకోవాలి. 6 ఇంచీలు ఉంది కదా, నేను 2 ఇంచీలు 2 ఇంచీలకి ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడైతే నాకు 3 స్టెప్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఈ సెకండ్ లైన్కి వచ్చినప్పటికీ కొంచెం పైకి రావాలన్నమాట. ఇలా రౌండ్ని మనమైతే డ్రా చేసేసుకోవాలి. ఓకేనా? మీకు కావాలి అంటే మళ్ళీ కొంచెం తక్కువ కావాలి అనుకుంటే లోపలికి కూడా మార్కింగ్ అయితే వేసుకోవచ్చు. చూడండి, ఇలా అనమాట. ఇక్కడ మనకి ఈ లోపల వరకే కొంచెం తగ్గించుకోవాలి. ఈ మూలలు వచ్చేటప్పటికి ఈ రెండో మార్కింగ్కి టచ్ అవ్వాలన్నమాట. చూసారు కదా, ఇలా ఇక్కడ కూడా ఈ విధంగా కొంచెం షేప్ని అయితే ఇవ్వాలి. మీకు ఇలా చేయితో రాలేదనుకోండి, ఏదైనా బాటిల్ కప్పుతో కానీ ఇంకా దేనితో కానీ ఈ విధంగా మార్కింగ్స్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ 3 స్టెప్సే కాబట్టి నేను చేయితోనే మార్కింగ్ అయితే వేసేసాను. చూడండి, ఇలా మనం కట్ చేసుకున్నప్పుడు పిన్స్ పెట్టి ఉన్నాను చూడండి, అలా పిన్స్ పెట్టి కట్ చేసుకుంటే మనకి ఎటు కదలకుండా మనం ఏ షేప్లో కట్ చేసామో అదే షేప్లో మనకి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ సైడ్లో మనం ఖర్చును విడిచిపెట్టేసి మళ్ళీ ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీస్ని ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి, దాని మీద వేసి మనమైతే ఐరన్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఐరన్ చేసినప్పుడు సైనింగ్ ఉండేది కింద వైపు పెట్టేసి ఐరన్ చేయాలి. ఓకేనా? ఇక్కడైతే నేను ఐరన్ చేసేసాక చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టేసి ఇలా అయితే కట్ చేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న టాకాలు అనేవి వేసేసుకున్నాక చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ వేసి పైన స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఈ సెంటర్లో ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఈ రెండు ఒకేలాగా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ వేసి పైన ఒక చిట్కా వేసుకోండి. అలాగే సెంటర్ పాయింట్ చూసుకొని ఈ మధ్యలో కూడా మార్కింగ్స్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా నేనైతే మార్కింగ్ వేసేసాను. తర్వాత వచ్చేసి ఇది మెయిన్ క్లాత్, ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్. మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపు చూసేసుకొని రాంగ్ సైడ్ పైన మన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని ఈ విధంగా మనమైతే జాయింట్ వేసుకోవాలండి. లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా మొత్తం కూడా సరి చూసేసుకొని జాయింట్ అయితే వేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేశానండి. మనకి కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఏ విధంగా తెలుసుకోవాలి నడుము లూజ్ని బట్టి అనుకొని అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. అలాగే ఫ్రంట్కి వచ్చేసి డీప్ నెక్, అలాగే షేప్ బెల్ట్తో పాటు మనకి ప్రిన్సెస్ కట్ అయితే వస్తుంది. మీరు ఆ కటింగ్ వీడియో కూడా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇలా మొత్తం కుట్టు వేసుకున్నాక సైజ్గా కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా పీస్లు ఏమైనా ఉంటే ఇలా కట్ చేసుకున్నాక చూడండి, ఈ బ్లౌజ్ పీస్ని ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ వేసుకోండి. మొత్తం కూడా సరిగ్గా ఉందా లేదా 1కి 2 సార్లు చెక్ చేసేసుకొని ఇలా ఫోల్డింగ్ వేసి కింద వైపుకి సెంటర్కి ఒక చిట్కా వేసేసుకోండి. పైన కూడా వేయండి. తర్వాత చూడండి, మధ్యలోకి ఈ విధంగా మార్కింగ్స్ అయితే వేసుకోవాలి.
ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర కూడా ఈ విధంగా చిట్కాలు అనేవి వేసేసుకోండి. ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ క్యాన్వాస్ పీస్ను కూడా ఈ విధంగా మనకి సెంటర్ పాయింట్ చూసేసుకొని మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, దానికి పైన ఒక స్టిచ్ అయితే లూజ్ కుట్ అయితే వేసుకోవాలి. కింద మార్కింగ్ చూసుకుంటూ పైన మార్కింగ్ వేసుకున్నాం కదా, రెండు ఒకే చోట వచ్చినట్టుగా ఇలా అయితే మనం లూజ్ కుట్ అయితే ఒకటి వేసుకోవాలి. తర్వాత చూడండి చుట్టూ కూడా ఇలా పిన్స్ పెట్టేసుకోండి. పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ క్యాన్వాస్ పక్కనే మీరు కుట్టు వేస్తారు కదా, ఎటు కదలకుండా ఉంటుందన్నమాట. చూడండి ఇలా కుట్టు వేసినప్పుడు ఏంటంటే మీరు క్యాన్వాస్ పైన వేయొద్దు, క్యాన్వాస్ పక్క నుంచి వేసుకుంటూ రావాలి. మనకి ఏ షేప్ అయితే కట్ చేసామో అదే షేప్లో మనమైతే కుట్టుకోవాలి. అలాగే క్యాన్వాస్ పైన అయితే కుట్టు పడకూడదండి, క్యాన్వాస్ పక్క నుంచే ఇలా కుట్టుకుంటూ రండి. ఇలా మూలలు తిప్పే దగ్గర మీరు కొంచెం పాదాన్ని పైకెత్తుతూ సూదిని కిందకి దింపండి, పాదాన్ని కొంచెం పైకెత్తుతూ ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. చూడండి ఇలా చివరి దాకా కూడా క్యాన్వాస్ పైన కుట్టు పడకుండా చూసుకోండి. ఇలా మొత్తం కుట్టేశాక ఈ పిన్స్ అంతా తీసేసి ఒక 1/2 ఇంచ్ క్లాత్ విడిచిపెట్టేసుకొని మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. చూడండి చుట్టూ కూడా ఈ విధంగా మనము ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ క్లాత్ అయినా పర్లేదండి, 1/4 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేశాక ఈ మూలల దగ్గర ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇలా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక కూడా మళ్ళీ మనము చూసుకోవాలన్నమాట, సరిగా కట్ అయిందా లేదా అని చూసేసుకొని మళ్ళీ మనకి ఒక పాయింట్ అంటే కుట్టు దగ్గరికి వెళ్ళకుండా ఒక పాయింట్ తక్కువలో మనం అయితే కట్ చేసుకోవాలి మూలల దగ్గర. చూడండి ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ కూడా మనకి ఎక్కువ క్లాత్ అయితే ఉండకూడదండి, అందుకనే అక్కడ కూడా ఎక్కువ క్లాత్ లేనట్టుగా చూసుకోండి. తర్వాత ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పినప్పుడు కూడా మీరు ఇలా ఏదైనా సూది కానీ లేదా కత్తెర కానీ ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మూలలు అనేవి తిప్పుకోవాలి. ఇటువైపు కూడా అంతే, కొంచెం ఎక్కువ క్లాత్ ఉంది కదా, ఈ విధంగా తీసుకోవాలి. వీడియోని చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఈ విధంగా మనం తిప్పుకున్నాక మనకి నీట్గా తిరగాలి అంటే ఇక్కడ చూడండి, నేనైతే మీకు కనిపించలేదు కానీ అంటే స్పూన్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి కనిపిస్తుంది, స్పూన్తో ఈ విధంగా అయితే మనము ఇలా అనుకోవాలన్నమాట. ఇలా మనమైతే ఇలా అనుకున్నాము అంటే నీట్గా షేప్లు అనేవి తిరుగుతుంది. ఇక్కడ చూడండి మనం ఏంటంటే ఇలా కుట్టు వేసినప్పుడు చాలామందికి ఎత్తేసినట్టుగా వస్తుంది అంటారు కదా, కొంచెం పల్చటి క్లాత్లు అయితే అలాగే వస్తాయండి, కొంచెం స్టిప్గా ఉండేవి అయితే రాదు. ఇదైతే పల్చటి క్లాతే, అందుకని అలా రాకూడదు. అంటే ఇక్కడ చూడండి నేనైతే స్టిచ్ వేస్తున్నాను కదా, ఈ స్టిచ్ వేసేది ఈ కార్నర్లో వేయకుండా ఒక పాయింట్ విడిచిపెట్టేసుకొని స్టిచ్ అయితే వేయాలన్నమాట. అర్థమైంది కదండి మీకు. ఇలా స్టిచ్ వేసినప్పుడు మనకి ఈ కార్నర్లో వేయకుండా ఒక పాయింట్ యువతలకి వేసుకోవాలన్నమాట స్టిచ్ అనేది. ఈ కట్ వర్క్ పైన ఈ కార్నర్కి కాకుండా కొంచెం ఒక పాయింట్ యువతలకి వేసుకున్నామంటే పైకి లేవకుండా స్టిప్గా వస్తుందండి. చూడండి ఈ విధంగా అయితే కుట్టు వేసుకున్నాం కదా, లోపలి వైపు చూడండి ఎంత నీట్గా ఉందో. మనకి ఏంటంటే పల్చటి క్లాత్లు అయినా సరే ఈ క్యాన్వాస్ అనేది బయటకు కనిపించదు, అలాగే లోపల వైపు కూడా చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా కుట్టుకున్నామంటే. ఈ మధ్యలో మీరు ఉక్సు కాజా అయినా పెట్టుకోవచ్చండి, లేదంటే బటన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనకి వెనకాల డిజైన్ వరకే చూసాము, ఇప్పుడు మొత్తం బ్లౌజ్ రెడీ చేయడం అయితే చూపిస్తానండి. ఇక్కడ చూడండి ఇలా వెనకాల వైపుకి పట్టీని అయితే ఇలా వేసుకోవాలన్నమాట, ఇలా జాయింట్ వేసుకోవాలి. ఈ పట్టీ క్లాత్ వచ్చేసి ఒక 1.5 ఇంచు వెడల్పుతో ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే ఒకవైపు ఒక 1/2 ఇంచు క్లాత్ని మనము ఫోల్డింగ్ వేసాక ఈ జాయింట్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇటువైపుకి తిప్పేసుకొని ఒక లూజ్ కుట్ అయితే వేసుకోవాలి. ఇది నడుము పట్టీ అనమాట. ఇక్కడ నడుము పట్టీకి అలాగే మనకి లోపలికి వేసాం కదా క్యాన్వాస్, ఈ రెండింటికి కూడా మనకి హెమ్మింగ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి వెనకాలకి డాట్స్ ఉంటాయి కదండి, ఆ వెనకాల డాట్స్ అయితే ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి ఫస్ట్ ఒక డాట్స్ అయితే కుట్టాం కదా, మళ్ళీ దానికి సమానంగా ఉందా లేదా అని చెక్ చేసేసుకొని ఇంకొక డాట్స్ అయితే వేసుకోవాలి. ఓకేనా. ఇంతవరకు అయితే మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ కుట్టినప్పుడు ఇలా ఎదురెదురుగా పెట్టేసుకోండి. లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా ఇలా ఒకదానితో ఒకటి ఎదురుగా పెట్టేసుకొని మళ్ళీ మీరు కుట్టుకున్నారంటే రెండు ఒకే వైపుకి వచ్చేయడం అలా జరగదనమాట. చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మీరు మెల్లమెల్లగా లైనింగ్ని అలాగే మెయిన్ క్లాత్ని ఈ విధంగా కుట్టుకోవాలి. వీడియో స్టార్టింగ్లో చూశారు కదండి, కస్టమర్కి అయితే చాలా బాగా కుదిరిందనమాట బ్లౌజ్ అనేది. మీరు కూడా చివరిదాకా చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలా కుట్టుకున్నాం కదా మనము, ఇలా రెండింటిని కూడా మనము ఈ విధంగా లైనింగ్ని మెయిన్ క్లాత్ని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఇక్కడ చూడండి మనమైతే ఈ ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ వేస్తున్నాం కదా, ఈ మార్కింగ్ పైననే ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. చూడండి మనము ఏ షేప్లో కుట్టామో అదే షేప్లో ఈ విధంగా కుట్టు వేసుకోండి. ఇలా 2 కుట్లు వేసినప్పుడు సెంటర్లో చూసారా మనం కట్ చేసినాం కదా, ఇక్కడ ఒక పాయింట్ మనకి గ్యాప్ అనేది విడిచిపెట్టుకొని మీరైతే కుట్టు వేసుకోవాలి. తర్వాత మనకి కింద వైపు షేపు ఏ విధంగా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న దాన్నే మళ్ళీ ఈ విధంగా సరి చూసుకుంటూ జాయింట్ వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకొని మనం కట్ చేసి జాయింట్ చేయడం వల్ల ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా రాకుండా చాలా నీట్గా వచ్చేస్తుందండి.
కొత్త వారైనా సరే చాలా ఈజీగా కుట్టేయచ్చు అనమాట ఈ విధానంలో. చూడండి ఇలా అయితే కుట్టేసాము. ఓకేనా, మనకి ఈ మెయిన్ డాట్స్ కోసం అయితే ఈ విధంగా కుట్టుకున్నాం కదా. తర్వాత మనకి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు కూడా చిన్న డాట్స్ అనేవి వేసుకోవాలి. మనం ఎప్పుడు బ్లౌజ్కి వేస్తాం కదండి, అలాగనమాట. చూడండి ఇలా అయితే మనకి 3 డాట్స్ వేసినట్టే వస్తుంది. ఇలా 2 కూడా ఒకేలాగా కుట్టుకోవాలి. తర్వాత చూడండి ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట. ఫస్ట్ ఒక ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకొని దానిపైన ఒక మెయిన్ క్లాత్, తర్వాత లైనింగ్ క్లాత్ ఈ విధంగా పెట్టేసుకొని మనం కుట్టుకోవాలి. ఇక్కడ మనమైతే కింద వేసాం కదా వేస్ట్ క్లాత్ ఒకటి, దానిపైన మళ్ళీ మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ దీనిపైన వేసుకోవాలి. ఇలా వేసుకుంటున్నప్పుడు ఏంటంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు మార్కింగ్స్ వేసి ఉంటాం కదా, ఆ 2 కూడా ఎదురెదురుగా వేసుకోవాలండి. లేదంటే 2 కూడా ఒకే వైపు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. అది చూసుకొని మీరైతే జాయింట్లు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి పైన ఈ విధంగా మన క్లాత్ని లైనింగ్ క్లాత్ని తిప్పేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఈ కింద వైపును చూడండి, కింద వైపును కూడా ఒక 1/2 ఇంచ్కి ఇలా కుట్టు వేసేసుకొని మొత్తం ఇలా చుట్టూ కూడా కుట్టు వేసేసుకోవాలి. వేసుకొని వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. చూడండి 2 షేప్ బెల్ట్లు కూడా ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. చూడండి మనకి 2 కూడా ఇలా ఎదురెదురుగా వచ్చేసాయి. ఇక్కడ ఈ షేప్ బెల్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మనమైతే కుట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనకి బ్లౌజ్కి ఏ విధంగా అయితే కుట్టుకుంటామో అలాగే కుట్టుకోవాలండి. ఇలా కుట్టినప్పుడు ఏంటంటే ఏది కూడా లాగకూడదు. ఒక 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇప్పుడు రెండోది కూడా సేమ్ అంతే. ఇటువైపు నుంచి ఈ విధంగా చెక్ చేసుకొని తర్వాత ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. కొంతమంది అయితే లోపలే వేసుకుంటారు, ఇంకొంతమంది ఇలా పైన కూడా వేస్తారు. చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా చెక్ చేసేసుకోండి 2 కూడా సమానంగా వచ్చాయా లేదా అని. ఓకేనా, కరెక్ట్గా వచ్చేసింది మనకి. ఇలా వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసుకోవాలి. ఇక్కడ చూడండి నేనైతే ఉక్స్ పట్టి వేస్తున్నాను. దీనికోసము 1.5 ఇంచు క్లాత్ అయితే వెడల్పుతో తీసుకోవాలండి. దాన్ని 2 ఫోల్డింగ్ వేసేసుకొని ఈ విధంగా మనమైతే క్లాత్ని కుట్టుకోవాలన్నమాట. తర్వాత దీన్ని ఈ విధంగా ఎదురెదురుగా పెట్టేసుకొని ఇది కాజా పట్టి అనమాట. ఇక్కడైతే 2 ఇంచుల క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని కింద పెట్టుకొని దానిపైన ఈ పీస్ని పెట్టి ఈ విధంగా మనం జాయింట్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం జాయింట్ వేసింది ఇటువైపు తిప్పేసుకొని మళ్ళీ దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకోండి. తర్వాత ఇది చూడండి ఇలా ఫోల్డింగ్ 2 ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి స్టిప్గా వస్తుంది అన్నమాట కాజా పట్టి అయితే. మళ్ళీ ఈ చివర ఒక కుట్టు వేసుకోండి. దీన్ని కూడా ఇటువైపు తిప్పేసుకొని మళ్ళీ కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసుకోండి. ఈ కుట్టు వేసినప్పుడు ఈ క్లాత్కి చివర కుట్టు అయితే పడాలండి. ఇది మనకి ఉక్స్ పట్టి కాబట్టి. చూడండి ఇలా మనమైతే దీన్ని రెడీ చేసుకున్నాం కదా. ఉక్స్ పట్టి కూడా ఈ విధంగా మనము ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి సెంటర్లో ఒక స్టిచ్ వేసుకోండి. ఓకేనండి, ఈ విధంగా వేసేసాము. ఇప్పుడు 2 ఒకేలాగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ ఎక్కడైనా ఎక్స్ట్రా వస్తే ఈ విధంగా కట్ చేసుకొని సరి చూసుకోవాలి. ఓకేనా, కరెక్ట్గా వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కొంచెం వీనెక్ లాగా ఉంది కదా ఫ్రంట్ వైపు, మనకి బ్యాక్ వైపు అయితే మనకి క్యాన్వాస్తో మనకి ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి క్రాస్గా ఈ విధంగా మెడపట్టిని అయితే రెడీ చేసుకోవాలి. ఓకేనా, ఇలా ఒకవైపు అయితే కుట్టేసి ఉన్నాము, ఇంకొక వైపు ఈ విధంగా క్లాత్ పైన ఇలా పెట్టేసుకొని ఈ క్లాత్ని ఇలా అటాచ్ చేసినప్పుడు ఏంటంటే ఈ మూలలు తిరిగే దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేస్తూ ఆ మార్కింగ్ దగ్గరికి క్లాత్ని అయితే ఫోల్డింగ్ వేయాలండి. తర్వాత ఇక్కడ చూడండి మీకు నీట్గా చూపిస్తాను. ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ ఒక మార్కింగ్ వేశారు కదా, ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేయాలి. ఇలా వేసినప్పుడు మనకి కుట్టు దీనిపైన పడి అక్కడ మనకి సూదిని అయితే కిందకి దింపాలన్నమాట. చూడండి ఇలా ఇక్కడ సూదిని కిందకి దింపుతూ మళ్ళీ ఈ విధంగా మనమైతే కుట్టు వేసుకోవాలి. ఇలా మనం వేసుకున్నాము అంటే ఈ మూలల దగ్గర చక్కగా తిరుగుతుందన్నమాట. చూడండి ఇక్కడ మూల వచ్చింది కదా, ఇక్కడ మనమైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి పీస్ని. మళ్ళీ కరెక్ట్గా కట్ అయిందో లేదా ఒకసారి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇటువైపుకు తిప్పేసుకొని దీనిపైన కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఈ మూలలు తిరిగే దగ్గర కొంచెం జాగ్రత్తగా క్లాత్ని అయితే ఫోల్డ్ వేసుకోండి. కొంచెం ఎక్కువ కట్ చేసేసినా కట్ అయిపోతుంది అనమాట. చూసారు కదండి ఇలా అనమాట. ఇంకా ఇటువైపుకి తిప్పేసుకొని ఇలా కుట్టు వేసినాను కదా, ఇలా లూజ్ కుట్టు వేసేసుకోండి. హెమ్మింగ్ చేశాక మళ్ళీ ఆ కుట్టును అనేది విప్పదీసుకోవచ్చు. రెండో వైపు కూడా అలాగే చేయాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలి. చూడండి మనకైతే నార్మల్గా బ్లౌజ్కి ఏ విధంగా అయితే షోల్డర్ జాయింట్ వేసుకుంటామో అలాగే చేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే మనకి 2 కూడా ముందే ఫినిషింగ్తో రెడీ చేసుకున్నాం కాబట్టి ఇలా జాయింట్ వేసినప్పుడు ముందుకి వెనక్కి అయిపోకుండా సరి చూసుకుంటూ జాయింట్ అయితే వేసుకోవాలి. చూడండి ఇక్కడ కొంచెం క్రాస్గా పట్టండి. ఫ్రంట్ వైపు మీరు కట్ చేసినప్పుడే క్రాసులు తీయాలి, కట్ చేసినప్పుడు తీయలేదంటే ఇప్పుడు క్రాస్గా పట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ చంక దగ్గర కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది.
ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేసే ముందు కూడా ఇక్కడ షోల్డర్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసేసుకొని హ్యాండ్ జాయింట్ అయితే వేయాలి. ఇలా హ్యాండ్ జాయింట్ అయితే వేసేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి రాశి బుట్ట హ్యాండ్స్ అయితే మోడల్ పెట్టమన్నారు. ఈ మోడల్ హ్యాండ్ అయితే మన ఛానల్లో ఉంది, మీకు కావాలంటే చూడండి. ఇక్కడైతే నేను చూపించట్లేదు, వీడియో లెంత్ అయితే ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది అనమాట. తర్వాత హ్యాండ్స్ దగ్గర నుంచి నడుము దాకా మనకి ఎంత అయితే ఖర్చు విడిచిపెట్టుకున్నామో అంతే ఖర్చుతో ఈ విధంగా సైడ్ జాయింట్ అయితే వేసేయాలి. చూసారు కదండి, ఈ బ్లౌజ్ అయితే వెనకాలకు వచ్చేసి బోట్ నెక్ వస్తుంది, ముందుకి డీప్ నెక్, అలాగే ప్రిన్సెస్ కట్తో షేప్ బెల్ట్ వస్తుంది. ఇవంతా కూడా నేను మన ఛానల్లో కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేశానండి, అది కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.